ఇంకా ఎక్కడికని ఫోన్ చేయమంటావు? బంధువులలో లేడు, ఫ్రెండ్స్ దగ్గర లేడు. చిలక్కి చెప్పినట్టు చెప్పారు, ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా అని. మన మాట లెక్క చేశాడా? అసలు అసలు మ్యాచ్కే వెళ్ళలేదట. ఎక్కడ సార్ మీ అబ్బాయి? టాలెంట్ తగ్గ గుర్తిప్పిద్దాం అనుకుంటే మ్యాచ్ లోనే పార్టిసిపేట్ చేయకపోతే మేమేం చేయగలం అని ఆఫీసర్స్ అంటుంటే మా నాన్న మన గురించి. అయ్యో, వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. వచ్చావా? ఇలా డబ్బులిచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు. నువ్వు తెరిస్తే చాలు వద్దాలు ఆడడం, చాడీలు చెప్పడం. నువ్వు బెర్రీ దానిలా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుని రావు. అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా? మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడట. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్, నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. వాడితో ఒకటి కాదు అన్నట్టు. ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దండం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. మరే ప్రసాదం కూడా తెచ్చారు. ఇదిగో వసుంధరా, ఇక్కడ నాపకు. ఈ రోజు ఓడో నేను తేలిపోవాలి. అవును డాడీ, ఈసారి వదలకు. నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. ఎవరు కూడా కెరియర్ కి సంబంధించిన విషయాల్ని ఇంత సిలిగా తీసుకోరు. రాణి రాణి చాలా డేంజర్. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్. కెరియర్ కంటేనా? చెప్తా అయిపోయాడు ఈ రోజు. ఇన్ని రోజులు అమాయకురాలైన అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు తల్లో జేజమ్మిడికి రావాలి. అదొకి నేనే లోసార్ మోహన్ చూపించేసి వస్తాను, ఇక్కడే ఉండు. కొట్టండి నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి, చితక్కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి. నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశా? ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదేగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడం నేనేం తెలివి తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నాన్న, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తానని బాంబు మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. నా పూరీలేవి? ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి. మెక్కేసుంటావు. కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏవైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా?